హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ రీచ్ అయిన సందర్భంగా పీడిఎఫ్స్ పైన 20% డిస్కౌంట్ ఆఫర్ అయితే నడుస్తుంది. ఎవరికైనా కరెంట్ అఫైర్స్ కానీ రీసెంట్ క్విజ్కు పీడిఎఫ్స్ కానీ అప్డేటెడ్ కావాలనుకుంటే కనుక లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్లో బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి మీరైతే చెక్ చేయండి. మనకి రైల్వే ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ అప్డేట్ నోటీస్ డీటెయిల్స్ అలాగే ఒకసారి ఇప్పటిదాకా విడుదలైన రైల్వే అప్డేట్స్ అన్ని కూడా ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందాం. ఓకే, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి నిన్న అంటే ఏప్రిల్ 10వ తారీఖున అయితే విడుదల చేశారో అన్ని జోనల్ రైల్వేస్కి అలాగే ప్రొడక్షన్ యూనిట్స్కి సంబంధించి దీన్ని అయితే సెండ్ చేయడం జరిగింది. చైర్పర్సన్ అందరికీ కూడా ఆర్ఆర్బీ బోర్డ్స్కి సంబంధించి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి యాన్యువల్ క్యాలెండర్ ఆల్రెడీ మనకి విడుదల చేశారు. అలాగే మనకి టెక్నీషియన్ అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్స్ కూడా మనకి విడుదల చేయడం అయితే జరిగింది. ఓకే, ఇందులో మనకి 5 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి కదా. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 4, 5, 6 వీటికి సంబంధించి, అలాగే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఫర్ లెవెల్ 2 and 3 అంటే ఎన్టీపీసీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి డిగ్రీ చేసిన వాళ్ళకి జాబ్స్ ఉంటాయి, అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా జాబ్స్ ఉంటాయి. ఓకే, ఇంటర్మీడియట్ వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లోకి వస్తారు. ఓకే, ఈ రెండు కూడా మనకి ఏ ఆర్ఆర్బి నోడల్ ఆర్ఆర్బిగా వ్యవహరిస్తుంది అంటే ఆర్ఆర్బి అహ్మదాబాద్ అయితే వ్యవహరిస్తుంది. అంటే ఆర్ఆర్బిలో చాలా జోన్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క ఎగ్జామినేషన్ కి సంబంధించి రిక్రూట్మెంట్ బాధ్యతలను మనకి వెరిఫై చేయడం కోసం, వాళ్ళు పర్యవేక్షించడం కోసం ఒక్కొక్క నోడల్ ఆర్ఆర్బిని అపాయింట్ చేస్తారు. ఎన్టీపీసీ వచ్చేసరికి అహ్మదాబాద్. అదే విధంగా పారామెడికల్ కేటగిరీకి సంబంధించి ఆర్ఆర్బి పాట్నా, లెవెల్ 1 అంటే గ్రూప్ డికి సంబంధించి ఆర్ఆర్బి భోపాల్, మిన్షియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ వచ్చేసరికి ఆర్ఆర్బి గౌహతిని అయితే మనకి నోడల్ ఆర్ఆర్బిస్ కి అయితే అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, ఇక మనకి ఈ ఎన్టీపీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే, అలాగే ఆ జేఈ జూనియర్ ఇంజనీర్ కి సంబంధించి కానీ, అలాగే పారామెడికల్ కేటగిరీకి సంబంధించి కానీ ఎన్టీపీసీ జూనియర్ ఇంజనీర్ పారామెడికల్ కేటగిరీ, జూనియర్ ఇంజనీర్ లో సిఎంఎస్ మరియు సిఎంఈ అయితే ఉంటాయి. వీటికి సంబంధించి మనకి జూన్ 30వ తారీఖు 2025 నాటికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వేకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు. ఓకే, మనకి ఈ టైంకి 2025 జూన్ 30 నాటికి ఎన్ని ఖాళీలు ఉండొచ్చు అని చెప్పి వేకెన్సీస్ అనే వాటిని వాళ్ళు ఒక అసెస్మెంట్ అనేది వేసి, ఆ అసెస్మెంట్ రిపోర్ట్ ని వేకెన్సీస్ కి సంబంధించి ఓఐఆర్ఎంఎస్ కి ఏప్రిల్ మే 2024 లోపల వాళ్ళైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ రిపోర్ట్ అనేది ఐడెంటిఫై చేసి వాటికి అప్రూవల్ అనేది మే జూన్ 2024 లో అయితే మనకి వేకెన్సీస్ ఐడెంటిఫై చేసిన వాటికి అప్రూవల్ అనేది ఇచ్చి ప్రపోజల్ ఆఫ్ డ్రాఫ్ట్ సిఈఎన్, ఓకే, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి ఒక డ్రాఫ్ట్ అనేదాన్ని జూన్ 2024 అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో కానీ, ఆ విధంగా మనకి రీసెంట్ గా కూడా ఏఎల్పీ టెక్నీషియన్ కానీ ఆర్పిఎఫ్ కానీ ఒక 1 month కి లేదా అంతకంటే ముందుగానే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేశారు కదా. అదే విధంగా జూన్ లో మనకి ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తర్వాత జూలై నుండి సెప్టెంబర్ దాకా, ఓకే, తర్వాత జూలై నెల నుండి సెప్టెంబర్ లోపల మనకి ఎన్టీపీసీ జేఈ పారామెడికల్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయి. సో మంత్కి ఒకటి చొప్పున జూలైలో ఎన్టీపీసీ, ఆగస్టులో మనకి జూనియర్ ఇంజనీర్, సెప్టెంబర్లో పారామెడికల్ కేటగిరీ, ఆ విధంగా మంత్కి ఒకటి విడుదల చేసే అవకాశం ఉంది. లేదా అన్ని కూడా ఒకసారి అయితే విడుదల చేయొచ్చు. బట్ అకార్డింగ్ టు ద క్యాలెండర్ అయితే జూలై టు సెప్టెంబర్ అని చెప్పి టైం లైన్ ఇచ్చారు. జూన్కి అయితే డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్ అయితే విడుదలైతే అవుతాయి. సో దాన్ని బట్టి డేట్స్ అవి కూడా మనకి అనౌన్స్ చేస్తారు కాబట్టి తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెవెల్ 1 అంటే మనకి గ్రూప్ డి, అలాగే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్, ఈ రెండింటికి సంబంధించి మనకి 2025 సెప్టెంబర్ 30 నాటికి ఉన్న ఖాళీలు అనేవి అసెస్మెంట్ చేసి మనకి ఈ అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ని ఓఐఆర్ఎంఎస్ కి జూలై 2024 లోపల వాళ్ళు సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఫైనల్ అప్రూవల్ ఆగస్ట్ లో ఇచ్చి మనకి ప్రపోజ్డ్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 2024 అంటే గ్రూప్ డికి సంబంధించి, మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కి సంబంధించి సెప్టెంబర్ 2024 నాటికి వాళ్ళకి ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో కానీ ఎక్కడైనా మనకైతే పబ్లిష్ చేస్తారు. సో నెక్స్ట్ అక్టోబర్ నుండి, ఓకే, అక్టోబర్ నుండి డిసెంబర్ దాకా గ్రూప్ డి అలాగే ఐసోలేటెడ్ కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్స్ అయితే మనకి విడుదల అవడం అయితే జరుగుతుంది. సో అన్ని ఆర్ఆర్బీస్ కి కూడా ఇవి వాళ్ళు ఈ పనులు అయితే ఉన్నారు. సో ఆల్రెడీ ప్రాసెస్ అంతా మనకి ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ఇది ఆల్రెడీ క్యాలెండర్ లో కొంతవరకు సమాచారం ఇచ్చారు, బట్ క్లియర్ గా మీకు క్లారిటీ వస్తుంది కదా. సో రీసెంట్ గా అయితే ఈ అప్డేట్ ను కూడా విడుదల చేయడం అయితే జరిగింది. సో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ నోటిఫికేషన్స్ అయితే మనకి అప్కమింగ్ ఖచ్చితంగా వస్తాయి. ఎన్టీపీసీ జూనియర్ ఇంజనీర్ పారామెడికల్ లెవెల్ 1 మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి టైం లైన్ కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను.
ఇక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చూసుకున్నట్లయితే ఆర్‌పీఎఫ్‌కి సంబంధించి ఆల్రెడీ మనకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో మనకి రావడం జరిగింది కదా! మనకి అలాగే అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా నోటీస్ ఇచ్చారు. ఏప్రిల్ 15వ తారీఖున అంటే ఈ వీక్‌లోనే మనకి ఆర్‌పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ అయితే మనకైతే రానున్నాయి. కాబట్టి రెడీ అయ్యి ఉండండి. మనకి ఈ వీక్‌లో ఎనీ టైమ్ మనకి ఆర్‌పీఎఫ్ నుండి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే. అదే విధంగా మనకి ఆల్రెడీ యాన్యువల్ క్యాలెండర్ ఇచ్చారు కదా! దీని ప్రకారం ఏఎల్‌పీ టెక్నీషియన్ ఆల్రెడీ విడుదల చేశారు. ఇక ఎన్‌టీపీసీ అలాగే జూనియర్ ఇంజినీర్ పారామెడికల్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం చూసుకున్నట్లయితే జూన్ నెలకి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అయితే చెప్పారు కదా! ఇప్పుడు ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం. బట్ యాన్యువల్ క్యాలెండర్ ప్రకారం మనకి ఇచ్చిన డేట్స్ అనేవి జూలై టు సెప్టెంబర్ కదా! సో మేబీ జూన్‌లో ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ డేట్స్ అనేవి ఇచ్చి నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్‌లో మంత్‌కి ఒకటి చొప్పున ఎన్‌టీపీసీ జూలైలో, ఆగస్ట్‌లో జేఈ, సెప్టెంబర్‌లో పారామెడికల్ కేటగిరీ ఆ విధంగా 3 మంత్స్‌లో 3 నోటిఫికేషన్స్ అయితే ఇవ్వచ్చు. మేబీ నా గెస్ అనేది. బట్ ఎనీవే మనకి ఆఫ్టర్ జూన్ మనకి ఎనీ టైమ్ అయితే నోటిఫికేషన్స్‌కి సంబంధించి అప్డేట్ అయితే మనకు వచ్చేస్తుంది కాబట్టి సో ఏదో ఒక జూలై టు సెప్టెంబర్ పీరియడ్‌లో ఎన్‌టీపీసీ, జేఈ పారామెడికల్ నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. ఇక అక్టోబర్ టు డిసెంబర్ వచ్చేసరికి లెవెల్ 1 అంటే గ్రూప్ డి అలాగే మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో మనకి సెప్టెంబర్ నాటికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు కదా! సో సెప్టెంబర్‌లో డ్రాఫ్ట్ ఇచ్చి నెక్స్ట్ అక్టోబర్, డిసెంబర్‌లో మనకి ఈ లెవెల్ 1 మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో మీకు డ్రాఫ్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా జూన్ మనకి ఏదో ఒక మంత్‌లో జూన్ ఏదో టైంకి అయితే వచ్చేస్తుంది. అలాగే సెప్టెంబర్‌లో గ్రూప్ డీకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి అప్‌కమింగ్ రైల్వే ఎగ్జామ్స్ అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఈ విధంగా క్యాలెండర్ ప్రకారం అయితే నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తాం ఇక రండి అని చెప్పి అయితే ఇచ్చారు మనకి. సో కాబట్టి మనకి ఎన్‌టీపీసీ లెవెల్ 1 గ్రూప్ డి అనేవి కూడా ఖచ్చితంగా చాలా మంది ఎక్కువ మంది వీటి కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎవరైతే రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో మీరు నోటిఫికేషన్స్ విడుదలయ్యేదాకా వెయిట్ చేయకుండా ఆర్‌పీఎఫ్ కూడా ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ ఏఎల్‌పీ టెక్నీషియన్ కూడా చాలా మంది అప్లై చేసే ఉంటారు కాబట్టి వాటికి సంబంధించి మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుండి స్పీడప్ అయితే చేయండి. ఓకే. అలాగే చాలా మందికి ఈ టెక్నీషియన్‌కి సంబంధించి, ఏఎల్‌పీకి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ నోటిఫికేషన్‌లో ఇవ్వలేదు కదా! డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదేమో అనుకుంటున్నారో, ఆల్రెడీ డేట్ కూడా ఎప్పుడోనే మనకి సెపరేట్ నోటీస్ ద్వారా అనౌన్స్ చేశారు. సో టెక్నీషియన్‌కి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్ అని అయితే ఇవ్వడం జరిగింది. అంటే అక్టోబర్ నాటికైతే ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి ఇదైతే మైండ్‌లో పెట్టుకొని ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జామ్ మనకి రైల్వే ఎగ్జామ్‌కి సంబంధించి 2024లో జరగబోయే ఎగ్జామ్ ఫస్ట్‌ది మనకి జూన్ అండ్ ఆగస్ట్ అంటే జూన్‌లో మనకి ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితే అవుతాయి. ఇది కూడా ఆల్రెడీ ఇచ్చేసారు. సో జూన్‌లో మనకి స్టార్ట్ అయ్యి ఆగస్ట్ దాకా జరిగే అవకాశం ఉంది. అసిస్టెంట్ లోకో పైలట్ అయిపోయిన తర్వాత మనకి అక్టోబర్, డిసెంబర్‌లో ఈ టెక్నీషియన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో ఏదో ఒక ఎగ్జామ్, ఏదో ఒక అప్డేట్ అయితే మీకు రైల్వేకి సంబంధించి అయితే అప్‌కమింగ్ అయితే వస్తూ ఉంటాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత. కాబట్టి ఆర్‌పీఎఫ్ కూడా ఈ వీక్‌లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా టైం వేస్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ అనేది అయితే స్పీడప్ చేయండి. ఆల్రెడీ గతంలోనే రైల్వే ఎగ్జామ్స్‌కి ఎటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, కామన్‌గా అన్నిటికి సంబంధించి ఉన్న సిలబస్ ఏంటి, ఇలాంటి వీడియోస్ చాలా కూడా మన రైల్వే మనకి ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఇంకా అప్‌కమింగ్ మీకు ప్రిపరేషన్‌కి సంబంధించి కూడా మరిన్ని వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఆల్రెడీ చాలా గతంలో అప్‌లోడ్ చేసిన అర్థమెటిక్, రీజనింగ్, స్టాటిక్ జీకే, జనరల్ సైన్స్ వీడియోస్ చాలా వరకు ఆల్రెడీ గతంలోనే అప్‌లోడ్ చేసి ఉన్నాయి. ప్లేలిస్ట్‌లోకి వెళ్లి మీరు ఫ్రీగానే ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రీగానే వాటన్నిటిని కూడా మీరైతే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే. అలాగే పీడీఎఫ్స్, ఆఫర్స్, కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరికైనా కావాలితే గనక లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఆఫర్స్ ఒకసారి చెక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. థాంక్ యూ.